హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో ఎక్కువగా మన ఫౌండర్స్ అడుగుతున్న కొన్ని డౌట్స్పై క్లారిటీ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే పర్టికులర్గా వాళ్ళకి ఆన్ పేస్ మీద చాలా రకాల డౌట్స్, చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు, నేను తెలుసుకున్నంతవరకు మాత్రమే ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఇక్కడ ఎవరినో ఉద్దేశించో ఎవరిని ఇబ్బంది పెట్టాలైతే నేనైతే చెప్పట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా వచ్చిన డౌట్ ఏంటంటే, జీకే గారు ఇప్పటికీ మన ఫౌండర్స్ మొత్తం మీద ఫౌండర్ మెంబర్షిప్ ప్లస్ ప్యాకేజీలు కలిపి ఎంత అమౌంట్ పే చేసి ఉంటారు అని చెప్పి ఒక డౌట్ వచ్చిందన్నమాట. దాదాపు ఒక 18 నుంచి 1900 కోట్ల అమౌంట్ దాకా మనమైతే పే చేసామండి కంపెనీకి, అంటే ఫౌండర్ మెంబర్షిప్ రూపంలోనూ ప్యాకేజ్ రూపంలోనూ. అలాగే ఇంకో డౌట్ ఏంటంటే, మరి ఈ పే చేసిన అమౌంట్ ఎలా పే చేసాం, అంటే ఏ దేశానికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అడుగుతున్నారు అనమాట. బేసిక్గా ఫౌండర్ మెంబర్షిప్ మనం పే చేసినప్పుడు యూఎస్లో ఫ్లోరిడాకి సంబంధించిన అడ్రస్కి అయితే పే అయినట్టు మనకైతే కనిపిస్తుంది ఫౌండర్ మెంబర్షిప్కి. ఓకే, ఫౌండర్ మెంబర్షిప్ ఎంతమంది తీసుకున్నారు అందరికీ తెలిసిందే, 14,28,000 చేంజ్ అయితే ఉంటారన్నమాట. ఇప్పుడు ఎలాగో మనకు నెంబర్స్ కనిపించట్లేదు, ఇంచుమించు అంతే ఉంటారు. దాని తర్వాత ప్యాకేజీలు వచ్చేసి మనకి అప్పటికి ఎస్ఈసీ కేసులు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ప్యాకేజీల అమౌంట్ని దుబాయ్కి షిఫ్ట్ చేసి దుబాయ్లో బుర్జ్ ఖలీఫాలో పలానా ఫ్లోర్కి అమౌంట్ వెళ్ళేలాగా చేశారన్నమాట. అంటే ఫస్ట్ కట్టిన అమౌంట్ అంతా కూడా యూఎస్ఏ ఫ్లోరిడాకి వెళ్ళింది. ఎస్ఈసీ కేసు పడ్డం వల్ల అమౌంట్ హోల్డ్ అయిందన్నారు. ఇక్కడ వరకు క్లారిటీ. కానీ ఇక్కడ నెక్స్ట్ మనం కట్టిన ప్యాకేజీల అమౌంట్ అంతా దుబాయ్కి వెళ్ళింది, కానీ ఆ దుబాయ్లో అమౌంట్ అనేది మహమ్మద్ గమాల్ అనే వ్యక్తి తీసుకుపోయాడు అని చెప్పారన్నమాట. కాబట్టి ప్రాక్టికల్గా మనకి అమౌంట్లో ఎక్కడ లాస్ అయిందంటే, దుబాయ్లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అది మాత్రం మన చేతికి ఎప్పుడు వస్తుందో ఏంటనేది ఎవరికి కూడా తెలిసే పొజిషన్లో లేరు. యాష్ గారు కానీ, మన ఎల్సీ మెంబర్స్ కానీ, మహమ్మద్ కమాల్ దొరికాడని కానీ, లేదా వాళ్ళ కోసం వెతుకుతున్నాను కానీ ఎటువంటి క్లారిటీ ఇంకా ఇవ్వలేదు. ఓకే, కాబట్టి ఆ ప్యాకేజ్ అమౌంట్ అది 800 కోట్ల 700 కోట్ల అనేది మనకు తెలియదండి. ఓకే, నెక్స్ట్ ఫౌండర్ మెంబర్షిప్ అమౌంట్ వచ్చేసి దాదాపు 1000 కోట్లు ప్లస్ అమౌంట్ని మనం పే చేసాం. ఆ అమౌంట్లో కొంత అమౌంట్ అనేది మనం ఈ మార్కెటింగ్కో, లేకపోతే బ్రాండ్ ప్రమోషన్కో, లేకపోతే మన ఎంప్లాయీస్కో, ఆఫీస్ మెయింటెనెన్స్కో కొన్ని ఖర్చు పెట్టాం, బాగానే ఉంది. మరి మిగతా అమౌంట్ ఏమైంది అనేది యాష్ గారు ఎటువంటి క్లారిటీ ఇవ్వాలి. అంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నానండి. ఓకే, ఎందుకంటే అందరికీ మ్యాక్సిమం ఏ డౌట్లు ఉంటాయి కదా. ఆ అమౌంట్లు అంటే ఎస్ఎస్సీ కేసు క్లోజ్ అయింది కాబట్టి మరి అమౌంట్ అనేది యాష్ గారికి బ్యాక్ వచ్చే ఉంటుంది కదా 90%. మరి ఆ అమౌంట్ ఏంటనేది తెలియదు, అదే ఎంత వచ్చిందనేది మనకు తెలియదు. అది బ్యాక్ వచ్చిందో లేదో కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఒకనొక టైంలో యాష్ గారు ఏం చెప్పారంటే, ఒక దగ్గర హోల్డ్ అయిన అమౌంట్ వచ్చినాయని ఆయన నోటితో ఆయనే చెప్పాడు. మళ్ళీ దాని తర్వాత నుంచి అమౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల. ఓకే, కాబట్టి అమౌంట్లకు సంబంధించి ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏంటి అనేది ఎవరికి తెలీదు. మీకైతే అమౌంట్లు ఎలా వెళ్ళినాయి ఏంటి కథ అనేది నేను క్లారిటీగా చెప్పా. ఇంతకన్నా క్లారిటీగా అసలు ఈ మాత్రం క్లారిటీ కూడా నాకు తెలిసి మీకు ఎవరు చెప్పు ఉంటారు ఇప్పుడు దాకా. ఓకే, కాబట్టి అమౌంట్లు అనేవి 2 రకాలుగా వెళ్ళినాయి. ఒకటి యూఎస్ఏకి వెళ్ళింది ఫౌండర్ మెంబర్షిప్ అకౌంట్, ఆ అమౌంట్లన్నీ అలా వెళ్ళినాయి. రెండోది వచ్చేసి ఆ ప్యాకేజీ అమౌంట్ అనేది ఇలాగ దుబాయ్కి వెళ్ళిందన్నమాట. ఈ 2 రకాలకి వెళ్ళింది. దుబాయ్ అమౌంట్ అనేది తీసుకుపోయారన్నారు, బాగానే ఉంది. కానీ మరి యూఎస్ఏ అమౌంట్ ఏమైంది అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే యూఎస్ఏలో పడిన అమౌంట్ అకౌంట్లు ఇవన్నీ వేరే కదా, ఇందులో పడిన అకౌంట్ అడ్రస్ అంతా వేరే కదా, ఇవన్నీ కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇంకా చాలామందికి వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ బేస్కి సంబంధించి ఏమైనా ఆఫీసులు ఏమైనా రన్నింగ్లో ఉన్నాయా అంటే, మనం 1-2 సార్లు చెప్పాం, అయినా సరే ఈ డౌట్లు చాలామందికి వస్తున్నాయి. యాష్ గారే వచ్చి దాదాపు 6 months బ్యాక్, 6 నెలల ముందు ఆన్ పేస్కు సంబంధించిన ఎటువంటి ఆఫీసులు, ఆన్ పేస్కు సంబంధించిన ఎటువంటి వర్క్ను కూడా మేము ప్రజెంట్ చేయట్లేదు. ఆన్ పేస్లో ఉన్న ఎంప్లాయీస్ని ఎవరు కూడా మేము విక్టరీ విత్ యాష్లోకి హైర్ చేసుకోలేదు, వాళ్ళు ఒక్క సీటు కూడా ఇందో ఇవ్వలేదని చెప్పి యాష్ గారు అయితే క్లారిటీగా మనకి చెప్పారు. ఓకే, కాబట్టి ఆన్ పేస్కు సంబంధించి ఏవి కూడా రన్నింగ్లో లేవు. కేవలం రన్నింగ్లో ఉన్నది ఏదైనా ఉంది అంటే అది మెట్రో స్టేషన్ మాత్రమే. మెట్రో స్టేషన్ సంబంధించి కూడా మన ఫౌండర్స్లో ఒకరైతే డైరెక్ట్గా అక్కడికి వెళ్తే నేను వీడియో కాల్లో మాట్లాడాను, ఆ వీడియో కూడా మీకు యూట్యూబ్లో పెట్టిన, ఒకసారి మీరు మన వీడియో సెక్షన్లోకి వెళ్తే దొరుకుద్ది. ఓకే, ఆయన చెప్పింది ఏంటంటే, మెట్రో స్టేషన్ అనేది ఎవరికైనా లీజుకి ఇవ్వచ్చు, కానీ బ్రాండ్ ప్రమోషన్ కానీ అడ్వర్టైజ్మెంట్లు కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అక్కడ జరగట్లా. అంటే గతంలో మెట్రో స్టేషన్లో డిస్ప్లే మీద వాటి మీద అడ్వర్టైజ్మెంట్లు కానీ అడవులు కానీ జరిగాయి, ఇప్పుడు ఏమీ జరగట్లా. జస్ట్ ఏంటంటే పేరు మాత్రమే ఉంది. ఎందుకంటే లీజ్ తీసుకున్నారు కాబట్టి పేరు తీయడం వెంటనే కుదరదు కాబట్టి అది ఎంతకాలం ఉంటుందో అంతకాలం అనేది అది ఉంటుంది. అది ఒకటే మనకి పాజిటివ్గా ప్రజెంట్ దుబాయ్లో కనిపిస్తుంది. అంతకుమించి అయితే మనకు అక్కడ ఎటువంటి కూడా బ్రాండ్ ప్రమోషన్లు దుబాయ్ మాల్లో కానీ ఇవి కానీ ఏమీ లేవు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మన వాళ్ళు చేస్తున్న కొన్ని హడావిళ్ళు దృష్ట్యా మన వాళ్ళు అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, ఫీఫా వరల్డ్ కప్లో మనం ఏమైనా మళ్ళీ పార్టిసిపేట్ చేస్తున్నామా అని అడుగుతున్నారు. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఇలాంటి న్యూస్లు చాలా వైరల్ అవుతున్నాయి.
కానీ ప్రాక్టికల్గా మనం మెయిన్ పాత టాపిక్ని ఒక్కసారి గతాన్ని తవ్వుకున్నట్టయితే గతంలో కూడా ఫీఫా వరల్డ్ కప్లో మనం డైరెక్ట్గా పార్ట్నర్షిప్ స్పాన్సర్షిప్ తీసుకోలేదండి. కేవలం ఫీఫా వరల్డ్ కప్ని ఎవరైతే ప్రజెంట్ చేస్తున్నారు అంటే వీడియో పరంగా ఎవరైతే ఛానల్ ఉంటుందో ఆ ఛానల్ టీవీ ఛానల్లో బీన్ స్పోర్ట్స్ అని ఉంటుంది, దాంట్లో మాత్రం మనం పార్ట్నర్షిప్ తీసుకున్నాము. అది కూడా కేవలం 1 ఇయర్కి మాత్రమే, అది అయిపోయింది. దాని తర్వాత ఓ మీడియా తీసుకున్నాము, అది అయిపోయింది. ఇవన్నీ కూడా మనం 1 ఇయర్ మాత్రం తీసుకున్నాం. 1 ఇయర్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, ఒక రకంగా ఏంటంటే ఆన్ పేస్ను మనం నమ్మడానికి గల కారణం ఆన్ పేస్ ఇచ్చిన హై అనేది నార్మల్ హై కాదన్నమాట. ఎందుకంటే మనకి దుబాయ్లో బుర్జ్ ఖలీఫాలో యాడ్ చేయడం కానివ్వండి, దుబాయ్ మొత్తం మెట్రో స్టేషన్లో తీసుకోవడం కానివ్వండి, అలాగే దుబాయ్ మొత్తంలో చాలా చోట్ల అడ్వర్టైజ్మెంట్లు వేయడం కానివ్వండి, అలాగే మనకి స్పోర్ట్స్ కార్డుతో రేసింగ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనందరికీ ఒక రేంజ్లోకి వెళ్ళి కూర్చోబెట్టినాయి. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కంపెనీ కేవలం అమౌంట్ అంతా కూడా చాలా వరకు వీటి మీదే అనవసరంగా ఖర్చు పెట్టిందని నేనైతే పర్సనల్గా అనుకుంటున్నాను. ఎందుకంటే మన దగ్గర ప్రోడక్ట్ అనేది సరిగ్గా రెడీ అవ్వకుండా, ఎంప్లాయ్మెంట్స్ అనేది సరిగ్గా లేకుండా, సరైన విజన్ అనేది ఆయనకు మనసులో ఉంది కానీ ప్రాక్టికల్గా అది ఇంప్లిమెంట్ చేయకుండా ఈ మహమ్మద్ కమాల్ అనే వ్యక్తే, ఎందుకంటే అతని వల్లే కదా మరి దుబాయ్ మొత్తం అంతా అడవాడు జరిగింది. మహమ్మద్ కమాల్ అనే వ్యక్తే ఇవన్నీ వేస్ట్ ఖర్చులు పెట్టించాడు బేసిక్గా చెప్పాలనుకుంటే. మరి ఏం తెలియకుండా పెట్టాడు అనేది ఏంటో మనకు తెలియదు, ఎందుకంటే మనం ఒకళ్ళు నమ్మి ముందుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పినా చేస్తాం కదా బేసిక్గా. ఆ విధంగానే మహమ్మద్ కమాల్ అనే వ్యక్తి వల్ల చాలా వరకు మన యాష్ గారి నుంచి చాలా అమౌంట్లు అనేవి, కొన్ని కోట్ల రూపాయల అమౌంట్లు అనేది వేస్ట్గా అనవసరంగా ఖర్చులు పెట్టించారు. ఆ ఖర్చులో కనీసం 50% ఖర్చు అయినా ప్రోడక్ట్ మీద కానీ డెవలప్మెంట్ గది మీద కానీ పెట్టించుంటే ఈ పాటికి మన రేంజ్ వేరేగా ఉండేది. ఫౌండర్ అనే వ్యక్తులు వేరేగా ఉండేవాళ్ళమాట. బేసిక్గా మనం ఇబ్బంది పడడానికి గల కారణం ఎవరంటే అంతా కూడా దుబాయ్లో ఎప్పుడైతే ఆఫీస్ పెట్టి ప్యాకేజీలు కట్టించుకున్నారో ఆ రోజు నుంచే మన కంపెనీకి డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. ఎవరు ఒప్పు అన్నా ఎవరు ఒప్పు కాదన్నా, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి జరిగినాయి ఆ స్టేజ్లో మాత్రమే జరిగినాయి. ఓకే, కాబట్టి ఇవన్నిటికి కారణం కేవలం దుబాయ్ నుంచి మన వాళ్ళు చేసిన హడావిళ్ళు మాత్రమే. ఎందుకంటే గతంలో మనకి యూఎస్ఏలో ఉన్నప్పుడు ఇది చేసినప్పుడు మనకి ఏం తెలీదు. దుబాయ్లో ఎప్పుడైతే కొంచెం హైప్ క్రియేట్ చేసామో దానివల్ల కొంతమంది జనాలకు తెలిసింది. దానివల్ల మరి వీళ్ళు ఏమనుకున్నారో మనకు తెలియదు, కానీ మంచో చెడో రెండు దుబాయ్ నుంచే మనకి జరిగినాయి అన్నమాట. మన యాష్ గారు చేసిన మిస్టేక్ ఏంటంటే ఎస్సీసీ కేసు మనకు పడిందని చెప్పినప్పుడు ఆ ఎస్సీసీ కేసు క్లోజ్ చేసిన తర్వాత ప్రాసెస్ ముందెట్టకుండా ఎస్సీసీ కేసు పడినా సరే ఆ రోజు వచ్చి మీటింగ్ పెట్టి మన ఆన్ పేస్ని దేవుడు తప్ప మానవ మాత్రలు ఎవరు ఆపలేరు అనడం, ఇవన్నీ కొంచెం హడావిడి చేయడం వల్ల 2 సంవత్సరాల ప్రొసీజర్ అనేది మనకి బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ₹1 కూడా ఉపయోగం లేకుండా కంపెనీకి మనకి అయిపోయింది. ప్యాకేజీలు తెచ్చారు, దానివల్ల బెనిఫిట్ లేదు, లాభం లేదు. ఇక్కడ ఏమో హైదరాబాద్ ఆఫీస్లో ఎంప్లాయీస్కి ఇబ్బంది అయింది, శాలరీలు ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా చాలా వరకు రిస్క్లే జరిగినాయి. మంచి విషయాలు ఏం జరగలేదండి. ఇదంతా రాంగ్ స్టెప్. ఎక్కడంటే మనకి ఎస్సీసీ కేసు పడినప్పుడు దాన్ని ముందుగా క్లోజ్ చేసుకోకుండా ఈ పెనాల్టీలు ఇవన్నీ ఏదో ముందు కట్టుకుని ఉంటే మనం ఈ పాటికి ఒక రేంజ్లోకి వెళ్ళి కూర్చునే వాళ్ళం. ఓకే, అంటే ఒకేసారి కోట్ల రూపాయలు మనకు రాకపోయినా ముందు ప్రొసీజర్ అనేది ముందుకు వెళ్ళేది కదా. పాజిటివ్గా తీసుకుంటే ఇవ్వండి. బేసిక్గా మనం చెప్పుకోవాలంటే పాజిటివ్గా మనం తీసుకోవాలంటే ఇవన్నీ కూడా కరెక్ట్ వేలో కరెక్ట్ టైంలో కరెక్ట్గా జరుగుంటే ఖచ్చితంగా మనకు ఒకనొక టైంలో అమౌంట్ ఖచ్చితంగా వచ్చేది. వీళ్ళు తీసుకున్న రాంగ్ స్టెప్ అంటే యాష్ గారు తీసుకున్న కొన్ని రాంగ్ స్టెప్స్ ఆయనే చాలాసార్లు ఒప్పుకున్నాడు. దాని తర్వాత ఈ మహమ్మద్ కమాల్కి అప్పచెప్పడం, దుబాయ్లో కొంతమందికి అప్పచెప్పడం, హడావుళ్ళు చేయడం, పనికి మాలిన పార్ట్నర్షిప్లు స్పాన్సర్షిప్లు తీసుకోవడం. అంటే ఆ రోజు మనకు చెప్పుకోవడానికి గర్వంగా గొప్పగా అనిపించిందేమో, కానీ ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తుంది బేసిక్గా మనందరికీ కూడా. ఎందుకంటే దానివల్ల మనకు పెద్దగా ఉపయోగం ఏం లేదు మాట. ఎందుకు లేదంటే జస్ట్ హడావిడి చేసుకోవడానికి, హైప్ క్రియేట్ చేయడానికి తప్ప పర్సనల్గా మనకేమైనా ఉపయోగపడిందంటే పర్సనల్గా మనకి ఎటువంటి ఉపయోగం కూడా లేదు. ఓకే, కాబట్టి ఈ ప్యాకేజీలు తెచ్చే టైంలో ప్యాకేజీలు తేకుండా ముందు ప్రొడక్ట్ అంతా పర్ఫెక్ట్గా చేసుకొని ముందు ఎస్సీసీ కేసుకే ఇప్పుడేదో కట్టిన పెనాల్టీలు హడావిళ్ళని అప్పుడే కట్టేసి సెటిల్మెంట్ చేసుకుని ఉంటే ప్రశాంతంగా మనం అప్పుడు ప్యాకేజీలు తెచ్చి అప్పుడు మనం ముందుకు వెళ్ళుంటే అందరికీ కమిషన్లు వచ్చాయి, అందరికీ కూడా బెనిఫిట్ ఉండేది. హైదరాబాద్ ఆఫీసు మూసేయడం కానీ మిగతా దేశాల్లో ఆఫీసులు మూసేయడం కానీ ఏమీ జరిగే పొజిషన్ ఉండేది కాదు. ఇప్పుడు ఆన్ పేస్కి సంబంధించి ఒక్క ఆఫీస్ కూడా ప్రపంచంలో లేదండి. విక్టరీ విద్యాస్కి సంబంధించిన ఆఫీసులు కూడా ఎక్కడున్నాయనేది ఎవరికి తెలియదు. అలాగే విక్టరీ విద్యాస్కి సంబంధించి ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, అసలు అది ఎప్పటికల్లా కంప్లీట్ అవుతుంది, ఏ రోజు మనం వాటి నుంచి ఇన్ఫర్మేషన్ అనేది అంటే ట్రైనింగ్ అని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ కొత్త బిజినెస్ ఎప్పుడు వస్తుంది, దాని తర్వాత డబ్బులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయని తెలియదు. కేవలం ఏంటంటే 2026లోనే మనం ఖచ్చితంగా దీన్ని చూస్తాం, సక్సెస్ అవుతాం అని చెప్తున్నారు. సక్సెస్ అంటే ఏ రకంగా అవుతాం, మనీ పరంగా అవుతామా లేకపోతే కేవలం వెబ్సైట్ పరంగా అవుతాం అనేది కూడా మనకైతే
యాష్ గారు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. బేసిక్గా ఏంటంటే అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే యాష్ గారు అసలు ఎందుకు మీటింగ్లకు రావట్లేదు, అసలు పాపప్స్ ఎందుకు అవ్వట్లేదనే చాలామందికి డౌట్. బేసిక్గా నాకు కూడా అదే డౌట్ మాట. ఓకే, మ్యాక్సిమం డౌట్లు ఇవే ఉన్నాయండి. కాబట్టి ఫౌండర్స్ డబ్బులు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆన్ పేస్ మేము ఎప్పటికల్లా మళ్ళీ మనకి స్టార్ట్ అవుద్దంటే దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్, డేట్లు, టయాలు ఎవరికి కూడా తెలీదు. అది ఆన్ బేస్ అనేది ముందుకు కదిలే పొజిషన్లో లేదని చెప్పి 1కి 100 సార్లు వాళ్ళు చెప్తున్నా, మన వాళ్ళు వినే పొజిషన్లో లేరు. ఏదైనా రావాలనుకుంటే విక్టరీ డాష్ నుంచి రావాలి, ఏమైనా తీసుకోవాలన్నా విక్టరీ డాష్ నుంచి ప్రజెంట్ తీసుకోవాలి. పాత అమౌంట్లు ఇవన్నీ కూడా అసలు ఎక్కడికి వెళ్ళి ఏంటి అనేది కథ ఎవరు కూడా చెప్పట్లే, ఇది ఫ్యాక్ట్. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.